పెయిన్లెస్ ట్రీట్మెంట్, ఇది మినిమల్లీ ఇన్వైసివ్. సో ఇందులో చూసుకుంటట్టయితే డిపార్ట్మెంట్ అనేది చాలా పెద్దది, అంటే చెప్పాను కదా, హోల్ బాడీ ట్రీట్మెంట్ ఎక్సెప్ట్ హార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుందాము. మెదడులో, సో కొంతమందికి మెదడులో బీపీ ఎక్కువ అయ్యి చిన్న క్లాట్ ఫామ్ అవుతుంది. సో జనరల్గా ఏం చేస్తారు, మెదడులో క్లాట్ ఫామ్ అయినప్పుడు సర్జరీ చేసి తీసేస్తారు. సో కొంతమందికి ఏంటంటే సర్జరీ చేయలేని పరిస్థితి ఉంటుంది, సర్జరీ చేస్తే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అలాంటి వాళ్ళకి మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా ఎక్కడి నుంచి అయితే బ్లడ్ లీక్ అవుతుందో మెదడులో అక్కడ వెళ్ళి దాన్ని మనం బ్లాక్ చేస్తాం. సో దానివల్ల రిజల్ట్ అనేది బాగుంటుంది. పేషెంట్కి మనం ఎక్కడ కూడా బ్రెయిన్ ఓపెన్ చేయడం అలాంటివి ఏమి ఉండదు కాబట్టి చిన్న చిన్న వైర్లతోని తీగలతో వెళ్ళి మనం చేస్తాం కాబట్టి సో రిజల్ట్ అనేది మనకి చాలా బాగుంటుంది. అదేవిధంగా చూసుకుంటే మనకి మెదడుకి సప్లై చేసే బ్లడ్ అంటారు, అంటే కెరోటిడ్ ఆర్టరీస్ ఉంటాయి, ఇవి సన్నబడిపోతాయి, అంటే స్మోకర్స్లో సన్నబడిపోతాయి. అవి మనం అక్కడ వెళ్ళి స్టెంట్ వేసేస్తాం. అక్కడ ఒక స్టెంట్ వేయడం వల్ల సో బ్లడ్ సప్లై అనేది నార్మల్గా వెళ్తుంది. సో అలా లంగ్స్లో చూసుకుంటే కొంతమంది టీబీ అంటే క్రానిక్ టీబీ వల్ల దగ్గినప్పుడు రక్తం పడుతుంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్గా లంగ్ దగ్గరికి వెళ్ళి సన్న వైర్లతో వెళ్ళి ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో అక్కడ వెళ్ళి మనం బ్లాక్ చేస్తాం. సో ఇలా ఆల్మోస్ట్ నెక్స్ట్కి వస్తే ఫీమేల్స్లో చూసుకుంటే జనరల్గా మనకి గర్భసంచి నుంచి బ్లీడింగ్ అవుతుంటుంది. కొంతమందికి ప్రెగ్నెన్సీ ద్వారా అవుతుంటుంది, లేదా నార్మల్గా కూడా బ్లీడింగ్ అవుతుంటుంది. సో మనకి అందరూ తెలిసినది ఏంటంటే బ్లీడింగ్ అవుతుందంటే గర్భసంచి తీసేయడం అనేది చాలామందికి తెలిసిన విషయం. కానీ గర్భసంచి తీయకుండా మేమేం చేస్తామంటే డైరెక్ట్ గర్భసంచి దగ్గరికి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే రక్తం పడుతుందో ఆ వెజల్ని మనం బ్లాక్ చేసేస్తాం. సో దీనివల్ల పేషెంట్కి నార్మల్గా ఒకవేళ తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసుకోవాలని చేసుకోవచ్చు, ఫ్యూచర్లో కూడా వాళ్ళకి గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కాళ్ళల్లో చూసుకుంటే ఎక్కువ సిగరెట్లు తాగే వాళ్ళలో కాళ్ళల్లో నరాలన్నీ సన్నబడిపోతాయి, దానివల్ల కాళ్ళు చచ్చిపోవడం జరుగుతుంది. ఒక్కొక్కసారి సర్జరీ చేసి కాళ్ళు తీసేయాల్సి వస్తుంది. సో వీళ్ళు కానీ కొంచెం అర్లీగా మన దగ్గరికి వస్తే ఏదైతే సన్నబడ్డ నరాలు కాళ్ళల్లో నరాలు ఉంటాయో అది మనం ఓపెన్ చేస్తాం, అంటే బెలూన్ పంపించి సన్న బెలూన్ పంపించి మొత్తం ఓపెన్ చేసి అవసరం పడితే కాళ్ళలో కూడా స్టెంట్ వేసుకుంటాం. సో ఇలా హెడ్ టు టో బాడీలో మేజర్గా ఆల్మోస్ట్ అన్ని డిసీజెస్ చేస్తాం.